శంకర్ గారు ఏంటయ్యా ఇది? మీ మ్యాజిక్ ఎక్కడ పోయింది? మీరు సినిమా తీసే విధానం ఎక్కడ పోయింది? ఎందుకండి ఇలా తీస్తున్నారు? హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అల్టిమేట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి భారతీయుడు మూవీ 2 అయితే చూశాను. సో మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అలానే నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది మీతో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను. అంతకుముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు కలిసి సింపుల్గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో సిద్ధార్థ్ వచ్చేసి సమాజంలో జరుగుతున్న కొన్ని అక్రమాలను అయితే యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసి సోషల్ యాక్టివిస్ట్గా అయితే యాక్ట్ చేస్తూ ఉంటాడు. మన హీరో వచ్చేసి భారతీయుడిని వచ్చేసి తీసుకురావాలని ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే పెడతాడు. అప్పటి నుండి స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది. సో మన హీరో వచ్చినప్పటి నుండి తను ఎలాంటి చేంజెస్ చేశాడనేది స్టోరీ ప్లాట్. నిజంగా మూవీ చూస్తున్నంతసేపు నేనైతే కునికేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ ఉండింది చూసుకోండి. మూవీ రేంజ్ వేరే లెవెల్లో ఉండింది. ఇది కదరా కావాల్సింది, ఇప్పుడేదో జరగద్దురా, భారతీయుడు వస్తున్నాడు. భారతీయుడు ఎంట్రీ కూడా సూపర్గా ఉంది. ఇంకా భారతీయుడు వచ్చేసాడు, ఏదో ఒకటి చేస్తాడు, దుమారం చేస్తాడు, దుమ్ము లేపేస్తాడు, అందరిని వేసి పడేస్తాడు అనుకున్నాను. దాని తర్వాత మూవీ ఉంది చూసుకోండి, కింద పాకుతూ పోతా ఉంది. సో అంత డెడ్డి స్లోగా అయితే మూవీ పోతా ఉంది. పర్లేదు, ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అంతేం లేదు, నార్మల్గా ఉంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ ఉంది చూసుకోండి, నా సావేరంగా ఒకడేమో తలకాయ బాదుకుంటున్నాడు, ఏం సినిమా రా ఇది అని. ఇంకోడేమో ఏంటయ్యా ఇది అనుకుంటున్నాడు. ఇంకోడేమో పనుకుంటున్నాడు. ఏమో అసలుకి స్లోగా పోతా ఉంది సినిమా. సెకండ్ హాఫ్ అనేది 3 అవర్స్ రన్ టైం పెట్టారు. అండ్ 1.5 అవర్ మనం ఒక ఇంటర్వెల్ వరకు కూర్చోవాలంటే ఏదైనా ఒక మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. నాకు ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. బట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేనప్పుడు మీరు ఎంత మంచిగా తీసిన సినిమా ఆడియన్స్కి అనేది నచ్చదు. అసలు ఆడియన్స్ నిద్రపోతారు. అండ్ ఎమోషన్స్ కూడా మనకు ఈ సినిమాలో అంత ఏం పండదు. నాకు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, సిద్ధార్థ్ సీను. ఆ ఎమోషన్ సీన్ అనేది నాకు కనెక్ట్ అయింది. సో అది మీకు కనెక్ట్ అవ్వద్దా, కనెక్ట్ కాదా అది మీ ఇష్టం. బట్ నాకైతే పర్సనల్గా ఆ ఎమోషన్ సీన్ ఒక్కటే కనెక్ట్ అయింది. ఇంకా ఓవరాల్ మూవీలో ఏమైనా ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను అంటే ఏం లేదు. బట్ కాన్సెప్ట్ అయితే సూపర్గా ఉంది. సమాజంలో ఇలా జరుగుతుంది. సో అవినీతి అనేది ఈ మాదిరిలో ఉంది. ఎవరు ఎట్టుపోయినా పర్లేదు, మనం బాగుంటే చాలు అన్నట్టే ఉంది. సో ఈ కాన్సెప్ట్ అనేది సూపర్గా ఉంది. బట్ స్క్రీన్ ప్లే అయితే బాగలేదు కదా. సో గ్రిప్పింగ్గా అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ క్యారెక్టర్స్తో కూడా ఎక్కడ ఎమోషన్ బాండింగ్ అనేది అనిపించలేదు. అందుకోసమే నాకు మూవీ చూస్తున్నంత సేపు చాలా బోరింగ్గా అనిపించింది. మూవీ నాకు ఎలా అనిపించింది అని ఒక పాయింట్లో అయితే చెప్తాను. ఇంకా మూవీ మనకు 100% ఉందనుకోండి, 100%లో 35% మూవీ అయితే నాకైతే నచ్చింది. ఇంకా రిమైనింగ్ 65% వచ్చేసి మూవీ చాలా అంటే చాలా స్లోగా ఉంది. ప్లాట్స్కి అయితే బాగుంది. అంటే ఒక ప్లాట్ దగ్గర బాగుంది, ఇంకా మిగతా మొత్తం రిమైనింగ్ మొత్తం బోరింగ్. ఇంకా ఒక సీన్ అయితే బాగుంది. అంటే ఇంకా మనకు పార్ట్స్గా చూస్తే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది అని చెప్పుకోదగిన ఫిల్మే కానీ, బట్ ఓవరాల్గా మూవీ సూపర్గా ఉంది అంటే యావరేజ్ అంటాను. మూవీ చాలా అవుట్డేటెడ్ అనిపిస్తుంది. అండ్ ఒక పాజిటివ్ ఇమేజ్ ఇవ్వడానికైతే మూవీ అయితే హానెస్ట్గా అయితే ట్రై చేసింది. దానికైతే నేను మెచ్చుకుంటాను. శంకర్ గారు, మీరు ఒక మెసేజ్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నారు, దానికైతే హ్యాట్స్ ఆఫ్. బట్ మూవీ అనేది మనం చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్, ఆ గ్రిప్పింగ్ సీన్స్ అనేవి లేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సినిమాలో లాజిక్ లేదు అసలుకి. సినిమాలో ఒక్క సీన్ దగ్గర లాజిక్ పెడదాము అన్న సీనే లేదు. మీకు చెప్తాను చూడండి లాజిక్ ఎలా ఉంటుందో. అంటే మనకు ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే ఉంటుంది. అక్కడ మన హీరో వచ్చేసి వేరే అతన్ని అటాక్ చేసినప్పుడు తన జెండర్ మారిపోయినప్పుడు తనకి మేకప్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ లిప్స్టిక్ వచ్చేస్తుంది, కళ్ళ దగ్గర ఐబ్రోస్ దగ్గర కాటుకు వచ్చేస్తుంది. ఇదేంటండి? ఇంకా సెకండ్ హాఫ్లో నాకు అసలుకి ఏం అర్థం కాలేదు. అండ్ సెకండ్ హాఫ్లో చాలా అన్లాజికల్ సీన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటి గురించి అయితే మాట్లాడతాను. కోల్కతాలో ఒక ఆవిడ చేపల్లో గోళీలేసి అమ్ముతూ ఉంటుంది ప్రాఫిట్ కోసం. సో తను గోళీలేసి అమ్మితే నేను ఇప్పుడు ఆమె దగ్గర కొనుక్కున్నాను అనుకోండి, ఇంటికి పోయాను అనుకోండి, గోళీలు ఉన్నాయనుకోండి, పోయి ఆ మొహానికి వేసి కొడతాను గోళీలు. ఏంటమ్మా ఇది అని తిట్టి నా డబ్బులు నేను తీసుకుంటాను. ఆమెను ఎందుకయ్యా పోలీసులు పట్టుకోపోవడం, నాకు ఆ లాజికే అర్థం కాలేదు. అలాంటి అన్లాజికల్ సీన్స్ అయితే సెకండ్ హాఫ్లో కావాల్సినవి ఉన్నాయి. నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు శంకర్ గారు ఇలా తీశారు, మీరేనా తీసింది అనిపించింది. మీ సినిమాటోగ్రఫీ, మీ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మొత్తం కనిపిస్తుంది. బట్ శంకర్ గారు మీరేనా తీసింది ఈ మూవీ అనిపించింది ఈ మూవీ చూస్తున్నంతసేపు. సో మీ నుండి ఇలాంటి అవుట్పుట్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు డైరెక్ట్ చేస్తే ఈ మాదిరిలో ఉంటుందా అనిపించింది. సో చాలా అంటే చాలా పేషెన్స్తో అయితే ఈ మూవీని అయితే మీరు చూడాలి. మూవీలో కొన్ని ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. నేను చెప్పాను కదా మీకు, కొన్ని బిట్గా చూస్తే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ సిద్ధార్థ్ ఒక ఎమోషన్ సీన్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్లో, అదైతే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. కొంచెం ఏడుపు వచ్చే కేటగిరీలో అది వేసుకోవచ్చు.
మూవీలో పాజిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే సూపర్గా అయితే ఉంది. తన మ్యూజిక్ మ్యాజిక్ అయితే మూవీలో అయితే కనిపించింది. అండ్ సెకండ్ పాజిటివ్ ఏంటి అంటే నాకు ఫస్ట్ హాఫ్లో ఒక 20 మినిట్స్ అనేది సూపర్గా అయితే నచ్చింది. మూవీ మీద హైప్ అయితే పెంచింది. ఆ పోర్షన్ వరకు బాగుంది. ఇంకా మిగతా పోర్షన్లో నాకు సెకండ్ హాఫ్లో ఇంకా మనకు బైసైకిల్ ఒకటి ఉంటుంది సీన్ది, ఆ సీన్ బాగుంది. అంతే ఇంకా ఎమోషన్ బాండింగ్ సీన్ ఒకటి ఉంటుంది సిద్ధార్థ్ది, అది బాగుంది. అండ్ మూవీలో మనకు పోర్షన్గా చూస్తే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అంటే మనం లంచం తీసుకునే సీను, అక్రమాలు పెరిగే సీన్స్, ఇవన్నీ కొంచెం బాగున్నాయి. మూవీలో పోర్షన్గా చూస్తే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అంటే పోర్షన్గా చూస్తేనే ఓవరాల్గా మూవీ కాదు, పోర్షన్గా అంటే ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా. అంటే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అంటే లంచం తీసుకునేవి అండ్ మనకు సమాజంలో ఎలా ఉంది ఇదంతా మనకు కొంచెం చూపిస్తూ ఉంటారు. ఆ సీన్స్ వరకు అయితే బాగున్నాయి. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నెగిటివే మాట్లాడతాను. ఎందుకంటే మూవీలో ఏం లేదు, భారతీయుడు వస్తాడు, ఏం చేయడు, వెళ్ళిపోతాడు. అండ్ లాస్ట్లో ఆ క్లైమాక్స్ చూస్తే నాకు పిచ్చ కోపం వచ్చేసింది. ఇన్లాజికల్ క్లైమాక్స్. అసలు ఏంటయ్యా ఇది, పట్టుకున్నారు వదిలేయండి, తనే పట్టేసుకుంటాడు మళ్ళీ, ఏంటయ్యా ఇది. మూవీలో ఇంకో నెగిటివ్ ఏంటి అంటే శంకర్ గారి స్క్రీన్ ప్లే పాత మూవీస్లో ఎలా ఉందో సేమ్ అదే డ్రాగ్ చేసుకుని ఈ మూవీలో తీసుకుని వచ్చినట్టు అనిపించింది. సో మూవీ అనేది టూ లెంతీగా అయితే ఉంది, టూ బోరింగ్ అయితే ఉంది. పోర్షన్గా అయితే బాగుంది. ఆ పోర్షన్స్ కోసం మూవీకి అయితే మేము పోం కదా. సో 3 అవర్స్ స్పెండ్ చేయాలంటే 3 అవర్స్ ఏదో ఒకటి ఉండాలి మ్యాజిక్ దాంట్లో. బట్ ఆ మ్యాజిక్ అనేది లేదు. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా అనేది ఉంది. ఓవరాల్గా మూవీ నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి మనకు భారతీయుడు 3 ట్రైలర్ అయితే చూపించారు. సో భారతీయుడు 3 కోసం ఎక్సైట్మెంట్గా భారతీయుడు 2లో ఏముందని చూడడానికి. సో భారతీయుడి మీద నాకు 0 ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది ఆ ట్రైలర్లోనే. సో మన హీరో అనేది మన వాళ్ళని చంపేస్తాడు, సో లొంగిపోతాడు, ఏదో ఉన్నట్టే ఉంది అది ట్రైలరు. సో నాకైతే అంతగా నచ్చలేదు ఆ ట్రైలర్ అనేది. సో ఇన్ కేస్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మన క్యారెక్టర్స్ని ఎవరిని ఎస్టాబ్లిష్ చేయలేదు కరెక్ట్గా. ఇంకా ఎస్జే సూర్యాని వేస్ట్గా వాడుకున్నారు. బ్రహ్మానందం ఒక్క సీన్ దగ్గర అయితే కనిపిస్తారు. ఇంకా అలా చాలామంది క్యారెక్టర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అండ్ విలన్స్ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ సరిగ్గా వాళ్ళని చంపలేదు కూడా. ఏమో నాకు అసలుకి ఎట్టకపోయింది మూవీ మొత్తం. ఆ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకు అనిపించిన పాయింట్స్ మొత్తం మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో మూవీకి పోవాలో లేదో మీరే డిసైడ్ అవ్వండి. అండ్ ఈ మూవీకి నా ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5.3 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇది వచ్చేసి ఎందుకు ఇస్తున్నానంటే మనకు శంకర్ గారు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, హానెస్ట్ మెసేజ్ అయితే ఇచ్చారు. సో దానికోసం నేను 5.3 అయితే ఇస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ రివ్యూ వీడియోస్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.